హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీకి సంబంధించినటువంటి కొంతమంది ఐపీఎస్లు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉన్నటువంటి యలహంక ప్యాలెస్లో మీట్ అయ్యారు డిన్నర్ పర్పస్. మరి తీగలాగితే డొంకంతా కదిలినట్టు వీరంతా ఎందుకు మీట్ అయ్యారు అనే అంశంలో ఆరా తీస్తే ముంబైకి సంబంధించినటువంటి ఒక హీరోయిన్ అంశం అయితే బయటకు వచ్చింది. మరి ఇంతకీ ఆ ఐపీఎస్లు ఎవరు, ఆ ముంబై హీరోయిన్ ఎవరు, ఆ ముంబై హీరోయిన్కి ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆ కనెక్షన్ ఏంటి, అసలు వీరంతా ఎందుకు మీట్ అయ్యారు, ఈ అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, కొంతమంది ఐపీఎస్లు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క బెంగళూరు యలహంక ప్యాలెస్లో మీట్ అయినట్టు, అది కూడా ఒక హీరోయిన్కి సంబంధించినటువంటి అంశంలో వీళ్ళు మీట్ అయినట్టు ఒక వార్త అయితే బయటకు వినిపిస్తూ ఉంది. ఇంతకీ ఈ ఐపీఎస్లు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు మీట్ అయ్యారు, దట్టు హీరోయిన్కి సంబంధించిన అంశంలో? సో విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది 3వ నెల ఇది. కానీ ఐపీఎస్లు కొంతమంది ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డితో టచ్లో ఉన్నారు. అలాగే ఐఏఎస్లు కూడా జగన్మోహన్ రెడ్డితో టచ్లో ఉన్నారు. మరి కొంతమంది ఒక స్టెప్ ముందుకేసి వీకెండ్ డిన్నర్లకి యలహంక ప్యాలెస్కి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు అని అంటే దాని మీద రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జరగరానటువంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది. భయంకరమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి స్కెచెస్ వేస్తున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో చేస్తూ ఉన్నారు అనేది ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతుంది ఈ మధ్యకాలంలో. దానికి తగిన విధంగా అనేకమైనటువంటి సంఘటనలు ఒక్కోటి కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా బయటకు వచ్చినటువంటి ఒక భయంకరమైన న్యూస్, సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే, ఒక హీరోయిన్, ముంబైకి సంబంధించినటువంటి జత్వాని అనేటువంటి ఒక హీరోయిన్, ఆ హీరోయిన్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫిబ్రవరిలో జరిగినటువంటి సంఘటన ఒకటి ఇప్పుడు వెలుగు చూసింది. ఈ వీకెండ్లో ఒక ఇద్దరు ఐపీఎస్లు జగన్మోహన్ రెడ్డి కలిశారు, డిన్నర్ ఏర్పాట్లు చేశారు, అక్కడ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడారు అనేటువంటిది ఒక న్యూస్ గత 4 రోజుల నుంచి స్ప్రెడ్ అవుతుంది. అసలు వాళ్ళు ఎందుకు కలిశారు జగన్మోహన్ రెడ్డిని? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేడు, పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాడు. అయినప్పటికీ ఐపీఎస్లు పోయి ఎందుకు కలిశారు, ఎందుకు కలవాల్సి వచ్చింది అనుకుంటున్నటువంటి సమయంలో ఈ ముంబై హీరోయిన్ కథ బయటకు వచ్చింది. అంటే ఫిబ్రవరిలో ముంబైకి సంబంధించిన హీరోయిన్ని వాళ్ళు కేసు పెట్టి రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. ఈ కేసు బయటికి రావడంతో దీని నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి ఒక స్కెచ్ రచించడానికి బెంగళూరు వెళ్ళారు ఈ ఐపీఎస్లు అనేది ఒకటి వినిపిస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి ఏమన్నాడంటే, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లేదా లోకేష్ని కానీ, వీళ్ళు నాన్ లోకల్ లీడర్స్, వీళ్ళని నమ్మద్దు మీరు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక ప్రబోధం చేశాడు జగన్మోహన్ రెడ్డి. తాను మాత్రమే మంగళగిరిలో అంటే తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాను, తాను మాత్రమే స్థానికుడిని, మిగతా వాళ్ళందరూ నాన్ లోకలు, మీరు వాళ్ళని నమ్మొద్దు, మీరు వాళ్ళని విశ్వసించొద్దు, వాళ్ళంతా పెత్తందారులు, మీ పెత్తందారులకి ఓటేస్తే కనుక మీకు మోసం చేస్తారు అని చెప్పి ఆయన ప్రచారం చేశారు ఎన్నికల్లో. ఆయన ఎన్ని రకాల ప్రచారం చేసినా, సొంత మీడియాతోటి, కూలి మీడియాతోటి, సోషల్ మీడియాతోటి ఎన్ని రకాల జిమ్మిక్కులు చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించి ఓటేశారు. సీన్ కట్ చేస్తే 11 మంది ఎమ్మెల్యేలతోటి జగన్మోహన్ రెడ్డి మిగిలాడు. వాళ్ళలో 8 మంది వెళ్ళిపోతారు అని అంటున్నారు. ఇంకా మిగిలితే 3 ఉంటారు. ఆ 3లో జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే. ఇది ఆయన పరిస్థితి. సో ఆయన గతంలో చేసినటువంటి ప్రచారం ఏంటంటే, విశ్వసనీయత, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయడానికి నేను ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాను, నేను పక్కా లోకల్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మీద నాకే అభిమానం ఉంది, ప్రేమ ఉంది, అంకితభావంతో నేను పనిచేస్తాను, మిగతా వాళ్ళందరూ నాన్ లోకలు, వాళ్ళకి హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి తీరిక ఉన్నప్పుడు వస్తారు, తీరిక లేనప్పుడు హైదరాబాద్ వెళ్తారు, ఇలాంటి ప్రచారం చేశాడు ఆయన. నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డికి విశ్వసనీయత, విలువలు వీటిలో ఏమాత్రం 10% ఆయనకున్నా కానీ ఆయన తాడేపల్లిలో ఉండాలి. తాడేపల్లిలో ప్రజాసొమ్ముతోటి దాదాపు 200 కోట్లతోటి ఖర్చు పెట్టుకొని నువ్వు ఫర్నిచరు, తర్వాత నీకు చుట్టూ ప్రహరీ, తర్వాత నీకు కంచె వేయించుకున్నావు కదా, ఏర్పాట్లు చేసుకున్నావు కదా, మరి నువ్వు
ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోగానే నువ్వెందుకు తాడేపల్లిని వదిలిపెట్టి యలహంక ప్యాలెస్కి బెంగళూరు వెళ్ళావు? బెంగళూరులో ఏం చేస్తున్నావు? నువ్వు బెంగళూరులో చేసేది ఏదో తాడేపల్లిలో చేయొచ్చు కదా. నువ్వు బెంగళూరు ఎందుకు వెళ్ళావు? వెరీ సింపుల్. నువ్వు బెంగళూరులో ఉండేది, నువ్వు తాడేపల్లిలో ఉండాలి కదా. తాడేపల్లిలో నువ్వు యలహంక ప్యాలెస్ కాకుండా తాడేపల్లిలో ఉండాలి కదా. నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో ఉండాలి కదా. తాడేపల్లి ప్యాలెస్ నీ కోసం నువ్వు కట్టుకున్నావు కదా. మరి ఎందుకు ఉండలేదు? అంటే చెయ్యరానేటువంటి పనులు బెంగళూరులో యలహంక ప్యాలెస్లో చేస్తే ఎవరికి తెలియదనే ఉద్దేశంతో వెళ్ళావా? లేదంటే ఇక్కడ సౌకర్యాలు లేవు అక్కడికి వెళ్ళావా? లేదు ఇక్కడ చేస్తే అందరికీ తెలిసిపోతుంది కాబట్టి, అక్కడైతే తెలియదు కాబట్టి అక్కడికి వెళ్ళావా? దీనికి సమాధానం చెప్పాలి. లేదు తను నాన్ లోకల్ అన్నాడు. ఇప్పుడు నాన్ లోకల్ అయిపోయారు కదా. నాన్ లోకలే కదా. అతను చెప్పిన దాని ప్రకారం అతను నాన్ లోకల్ అయిపోయాడు కదా. ఇప్పుడు ఇక్కడ ఉంటేనే లోకలు, ఇక్కడ లేకపోతే నాన్ లోకల్ అని చెప్పారు కదా. కాబట్టి అతను నాన్ లోకల్ అయిపోయినట్టే కదా. ఇప్పుడు అసలు బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఏం జరుగుతుంది అనే దాని మీద క్వశ్చన్ వేసుకుంటే, ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ముంబై హీరోయిన్ వ్యవహారం ఎపిసోడ్ బయటకు వచ్చింది. మరి ఆ ఎపిసోడ్లో ఐపీఎస్లతో కలిసి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఐపీఎస్లు చేసి ఉంటారు కదా. లేదంటే ఈ ఐపీఎస్లు పోయి జగన్మోహన్ రెడ్డి తోటి మొరబెట్టుకునేటువంటి ఛాన్సే లేదు కదా. ఐపీఎస్లు పోయి జగన్మోహన్ రెడ్డిని కలుస్తున్నారని అంటే అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఐపీఎస్లు కలిసి ఏదో చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఎంత ఉంది, ఐపీఎస్ల ప్రమేయం ఎంత ఉంది అనేది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇప్పుడు ఆ రోజు ముంబైకి సంబంధించిన హీరోయిన్ని తీసుకొచ్చి మీరు 15 రోజులు 20 రోజులు ఇక్కడ ఉంచి విజయవాడలో ఏం చేశారు మీ పోలీసులు? ముంబై హీరోయిన్ని తీసుకురావాల్సిన అవసరమే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి తెలిసి జరిగిందా, తెలియ జరిగిందా? ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఆ కేసు కనుక బయటకు వస్తే ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి రోల్ ఏంటి అనేది బయట రావాలిగా. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నటువంటి కేసులు ఏంటి? లిక్కర్ స్కాము, భూముల స్కాము, మైనింగ్ స్కాము, ఇవే కదా. అనేక ఉన్నాయి. ఇంకా ఫైల్స్ స్కాము, ఫైల్ అన్నీ తగలబెడుతున్నారు. ఒకటి కాదు కదా. ఇవన్నీ కేసులు ఫైల్ అవుతున్న సమయంలో ఇప్పుడు కిడ్నాప్ల వ్యవహారం, రాస్లైల వ్యవహారం, ఇప్పుడు హీరోయిన్ కేసు వ్యవహారం దాకా వచ్చింది. హీరోయిన్ని తీసుకొచ్చి 18 రోజుల పాటు గెస్ట్ హౌస్లో ఎందుకు ఉంచారనే వ్యవహారం దాకా వచ్చింది. ఈ 18 రోజులు హీరోయిన్ని 18 రోజులు ఈ గెస్ట్ హౌస్లో ఉంచినటువంటి ఐపీఎస్ అధికారులు యలహంక ప్యాలెస్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిశారు అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా ఎంక్వైరీ చేస్తే అసలు యలహంక ప్యాలెస్కి వెళ్ళినటువంటి ఐపీఎస్లు ఎవరు, జగన్మోహన్ రెడ్డి ఎలాంటి డైరెక్షన్ అప్పట్లో ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు వాళ్ళు కలిశారు అని అంటే సింపుల్ లాజిక్. ఇప్పుడు ఉండేటువంటి గవర్నమెంట్ కనుక కేసు ఫైల్ చేసేసి అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది కనుక బయటికి తీస్తే వీళ్ళు భాగవతం మొత్తం బయటకు వస్తుంది. సో ఆ రోజు 18 రోజులు ఉంచారని చెప్పి తెలుస్తుంది కదా. ఎందుకు ఉంచారు? ఒక హీరోయిన్ తీసుకొచ్చి ముంబై నుంచి ఎవరి కోసం ఉంచారు, ఏం చేశారు, ఇవన్నీ బయట రావాలి కదా. సో యలహంక ప్యాలెస్లోకి ఐపీఎస్లు వెళ్తున్నారు అని అంటేనే అనుమానం వస్తుంది. సో జరగరానేటువంటివి ఏదో జరుగుతున్నాయి. అవన్నీ ముందుగానే ఇంటెలిజెన్స్ గమనించాలి, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్. లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అబాస్పాలయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఇంటెలిజెన్స్ పకడ్బందీగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్లో. లేదంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. కానీ అక్కడ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని పోలీసులతో నువ్వు సమాచారం తెప్పించుకుంటే ఓకే. అదర్వైజ్ ఏమీ తెలిసేటువంటి ఛాన్సే లేదు. ఇప్పుడు మీడియాలో వస్తే ఆ హీరోయిన్కి సంబంధించినటువంటి వ్యవహారం తెలుస్తుంది, అదర్వైజ్ తెలియదు కదా. కానీ ఇప్పుడు తెలిసింది, బయటకు వచ్చింది. సుమోటో కన్నా తీసుకొని నువ్వు కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి, అది చేయలేదు ఇప్పటివరకు. సో చేస్తేనే యలహంక ప్యాలెస్కి వెళ్ళిన ఐపీఎస్లు ఎవరు, జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందా లేదా, ఆ హీరోయిన్ ఎవరు ఏంటి అనేది బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు.